రాజ్, కావ్య బాబుని తీసుకొని పార్టీకి అయితే వెళ్తారు. అక్కడ అందరూ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాజ్, ఎంతకాలమైంది నిన్ను చూసి అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ రాజును పలకరిస్తూ ఉంటారు. శ్వేత కూడా అక్కడే ఉంటుంది. కావ్యను రిసీవ్ చేసుకుంటుంది. ఇంతలో శ్వేత అందరూ మాట్లాడుకున్న తర్వాత శ్వేత ఒక గేమ్ అయితే ప్లాన్ చేస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ గేము. దానివల్ల అయినా రాజ్ బాబు తల్లి ఎవరో నిజాలు ఏమైనా ఉన్నాయేమో చెప్తాడేమో. ఆ పార్టీలో వెన్నెల ఎవరో తెలుసుకుందామనే ప్లాన్తో ఆ గేమ్ అయితే ప్లాన్ చేస్తారు. అప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యల గురించి అన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడు రాజు కావ్య గురించి చాలా గొప్పగా చెప్తాడు. తర్వాత వచ్చేసి లేడీస్ అందరూ ఒక చోట కూర్చొని వాళ్ళ భర్తల గురించి చెప్తూ ఉంటే కావ్యని అడుగుతారు, నువ్వేం చెప్పట్లేదే అంటే, ఇలా భర్త గురించి అందరిలో మాట్లాడుకోవడం నాకు నచ్చదు. వాళ్ళు మన మాట వింటున్నారు అంటే మనమంటే భయం ఉండి కాదు, మన మీద గౌరవంతో ప్రేమతో వాళ్ళ మనకు విలువిస్తున్నారు. అలాంటప్పుడు అందరిలోన మనం వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. అందుకోసమే నేను మాట్లాడట్లేదు, నన్ను క్షమించండి, మీరేమనుకోకండి అని చెప్పేసి కావ్య అంటుంది. అప్పుడు శ్వేత, వీళ్ళు ఒకరినొకరు ఇంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఒకేలాగా ఆలోచిస్తున్నారు, కానీ వీళ్ళు బాబు వల్ల విడిపోవాల్సి వస్తుంది. ఈ రోజుతో అయినా వెన్నెల ఎవరో తెలిసి రాజులో ఏ తప్పు లేదని తెలిస్తే కావ్య జీవితం బాగుంటుందో లేకపోతే శాశ్వతంగా విడిపోతారో చూడాలి అని చెప్పేసి శ్వేత వెన్నెల ఎవరో వస్తుందేమో అని చెప్పేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను వస్తే ఏదైనా బాబు గురించి తెలుస్తుంది అని. తర్వాత వచ్చేసి శ్వేతకి ఫోన్ వస్తుంది. వెన్నెల ఫోన్ చేస్తుంది. వెన్నెల, నువ్వు ఎక్కడున్నావు, వస్తున్నావా అంటే, వస్తున్నాను, అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాము అంటే, అందరూ అంటే ఎవరు, రాజు వచ్చాడా అంటే, ఎందుకు ప్రత్యేకంగా రాజు గురించి అడుగుతున్నావు అంటే, అదేం లేదు అంటే, రాజు రాలేదు, వస్తానని చెప్పాడు కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పేసి అని అంటుంది శ్వేత. ఎందుకంటే రాజు వచ్చాడు అని తెలిస్తే వెన్నెల రాదేమోనని, వెన్నెలకి రాజు రావట్లేదు, వస్తానన్నాడు కానీ రావట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో కావ్య అక్కడికి వస్తే కావ్య అడుగుతుంది, ఎవరు శ్వేత అంటే, వెన్నెల ఫోన్ చేసింది, 20 minutes పడుతుందంట, మనం అనుకున్నట్టు వెన్నెల ఇక్కడికి వస్తే బాబు తల్లి ఎవరో నిజాలు మనకు తెలుస్తాయి కావ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో రాజు అక్కడికి వస్తాడు. ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే, మన ఫ్రెండ్ వెన్నెల కాల్ చేసింది, రాజ్ వెన్నెల వస్తుందంట అని చెప్పేసి శ్వేత అంటుంది. ఇంతలో రాజు తన మనసులో, వెన్నెల వస్తే నిజాలు తెలిసిపోతాయి, కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయపడుతూ ఉంటాడు. ఇంతలో అయితే వెన్నెల అయితే అక్కడికి వస్తుంది. వెన్నెలను చూసి కావ్య షాక్ అవుతుంది. వెన్నెలను అన్ని విషయాలు బాబు గురించి అడిగితే తను నిజం చెప్తుందో లేదో తనను అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటారు శ్వేత, కావ్య ఇద్దరు కలిసి.